ఎల్ఎండి కాలనీ పోలీస్ స్టేషన్లో గత 14/10/2025 రోజున ఎక్స్ఎమ్మెల్యే రసమయ్య గారిపై ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో వివరాలు ఏంటంటే, ప్రస్తుతం ఎమ్మెల్యే గారు కౌంటర్ సత్యనారాయణ గారు ఎక్స్ఎమ్మెల్యే గారు తిట్టి తన ఫోన్ డైరెక్ట్ ఆడియో రికార్డ్ చేసి తన పర్సనల్ ఫోన్ వాట్సాప్ పెట్టడం ద్వారా నేను మానసికంగా హర్ట్ అయినా, నన్ను ఇన్సల్ట్ చేసేది నేను కాంటెంట్స్తో తర్వాత ఏదైతే ఎవిడెన్స్ ఉంటుందో ఆ ఆడియో రికార్డ్ కూడా డిలీట్ చేసిండు. సో ట్యాంపరింగ్ ఎవిడెన్స్ అని కూడా కొన్ని కాంటెంట్స్తో ఈ పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా రసమయ్య గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అపియరెన్స్ నోటీస్, అంటే మీరు ఇన్వెస్టిగేషన్కు సహకరించాలి, పోలీస్ స్టేషన్కి వచ్చి దీన్ని పూర్తిగా తెలియపరచుకున్న దాని మీద ఈరోజు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది రసమయ్య గారు. సో ఈరోజు మళ్ళీ సెకండ్ నోటీస్ సర్వ్ చేశాను. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏదైతే తను ఆడియో రికార్డును తన ఫోన్ నుంచి ఎమ్మెల్యే గారి ఫోన్ పంపినటువంటి ఆరోపణ మీద ఆ ఫోన్ కూడా సీజర్ కొరకు ఇంకొక నోటీస్ కూడా జరిగిందండి. సో ఆ నోటీస్కు మళ్ళీ వాళ్ళు తిరిగి మాకు దానికి సంబంధించినటువంటి ఈ అఫెన్స్ వాడినటువంటి ఫోన్ కూడా పోలీసులకు సరెండర్ చేయాల్సి ఉంటుంది. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఈ విధంగా విచారణలో భాగంగా డీటెయిల్స్కు ఇంకా వెళ్తే, ఇంతకుముందు 5 అక్టోబర్ నాడు కూడా ఒక పిటిషన్ రావడం జరిగింది. అది ఎమ్మెల్యే కాంప్లెక్స్ నుంచి ఒక పిటిషన్ ఏంటంటే, ఎమ్మెల్యే గారి మాట్లాడినటువంటి చిట్ చాట్ వాయిస్ను మళ్ళీ ఎక్స్ఎమ్మెల్యే గారిని తిడుతున్నట్టు కొన్ని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మా క్యాంపస్ నుంచి ఆడియో రికార్డ్ చేసి కొంతమంది వ్యక్తులు దాన్ని ఒక రూమర్ క్రియేట్ చేసినటువంటి పిటిషన్ కూడా రావడం జరిగింది. అది కూడా ఒక కేసు మా దగ్గర ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో దానిలో భాగంగా ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న తరుణంలోనే ఇంకొక పిటిషన్ కూడా మాకు మురళీధర్ రెడ్డి ద్వారా ఇంకొక పిటిషన్ అంటే, క్యాంపస్ నుంచి రసమయ్య గారికి నేనే పంపినట్టుగా తను ఆరోపణ చేస్తుంది. దాని మీద విచారణ చేయమని ఇంకొక పిటిషన్ రావడం జరిగింది. అది కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఇట్లా ఆ రోజు ఏదైతే వైరల్ అయినటువంటి ఆడియో రికార్డు ఇట్లా వరుసగా పరిణామ క్రమం మార్పుకుంటూ కేసు నమోదు వచ్చింది. తర్వాత ఈ రోజు కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు నన్ను తిట్టుకుంటూ కూడా వాయిస్ పెట్టినటువంటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాని మీద యాక్షన్ తీసుకోవాలి పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో ఎట్లాగో ఇంతకుముందే పిటిషన్ ఇచ్చింది, దాని మీద ఎంక్వైరీ అవుతుంది. ఎవరు ఆడియో రికార్డ్ చేసారు, ఎవరు పంపిణీ అనేది కూడా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. మరోవరు ఇవాళ ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పిటిషన్ కూడా ఇచ్చి దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాము. తనకి ఎట్లా వచ్చింది అదంతా బ్యాక్ డేటా తీస్తున్నాము. తర్వాత తను ఎవరెవరు పంపిండి ఏం జరిగిందని కూడా తీసుకున్నాము. కాకపోతే మళ్ళీ రోవర్ ఏంటంటే, నా వాయిస్ కాదనుకోండి ఇరువురు కూడా ఆరోపించుకుంటున్నారు. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ప్రతిదీ కూడా బయటకు వస్తుంది, డేటా మొత్తం రిట్రీవ్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ అంతా. సో డిజిటల్ ఎవిడెన్స్లో ఎక్కడ కూడా ఫాల్స్ ఉండదు, ప్రతిదీ కూడా అక్యురసీ బయటకు వస్తుంది. కాబట్టి ఇరువురు రెండు పార్టీలు కూడా ఎవరైతే అంటే కంప్లైంట్ పార్టీ, అపోజిట్ పార్టీ, మా దగ్గర అక్యూజ్డ్ పార్టీ అండ్ కంప్లైంట్ పార్టీ ఇద్దరు కూడా మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ బిలీవ్ చేయాలి. పోలీస్ ఇన్వెస్టిగేషన్ తప్పకుండా ఫాలో కావాలి. అంతేగాని ఫర్దర్ ఒకసారి కేసు ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు మళ్ళీ ఒకరికొకరు సూచించుకోవడం కానీ, విట్నెస్ను థ్రెటన్ చేయడం కానీ ఇట్లాంటి చేసి కూడా మళ్ళీ అడిషనల్గా మన కేసు అయితే అందరికీ అప్పీల్ చేసుకుంటూ అందరూ ఇన్వెస్టిగేషన్ సహకరించాలని కోరుతున్నాం. ఎక్స్ఎమ్మెల్యే రసమయ్య గారి కేసు నమోదు జరిగింది. రిమైనింగ్ పిటిషన్స్ సెక్షన్ 292, 351, క్లాస్ 2, 238 ఇది ఏంటంటే ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం. తను పంపినటువంటి వాయిస్ మళ్ళీ డిలీట్ చేసేసింది, అంటే ఆధారం లేకుండా చేయడం. కేసులో ఎవిడెన్స్ లేకుండా చేస్తే కూడా మనకు సెక్షన్స్ వాడేది. అది 238 BNS, దెన్ 67 ITI సైబర్ క్రైమ్ కూడా దీనికి ఇన్వాల్వ్ అయింది. ఎందుకంటే తన ఫోన్ నుంచి ఇంకో ఫోన్ పంపిండే. ఎప్పుడైనా ఒక అఫెండ్ చేయడానికి ఎలక్ట్రానిక్ డివైజెస్ వాడితే అది సైబర్ క్రైమ్ కింద మారుతుంది. సో అట్లా దీన్ని డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రస్తుతం అయితే ఇది ఒక కేసు అయితే రిమైనింగ్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్లు ఉన్నాయి. ఎవిడెన్స్ ఇచ్చేటప్పుడు అయితే దేని ఇప్పుడు నోటీస్ ఇచ్చినాము ఆ మొబైల్ ఫోన్ సరెండర్ చేయమని. దాని మీద మాకు
డివైస్ ఏదైతే మా చేతికి వస్తుందో దాన్ని మళ్ళీ ఫోరెన్సిక్ ఇవ్వకూడదు అనేది ఉండదు. ఇన్వెస్టిగేషన్ లో ఇవ్వాల్సింది ఉంటుంది. ఆల్రెడీ డిలీట్ చేసినటువంటి ఒక ఆరోపణ ఉంది కాబట్టి మళ్ళీ ఇవ్వకపోతే ఇంకా బలమైతే కేసు బలం. ఇంతకుముందు ఎక్స్ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి పిటిషన్ ఏంటంటే మా క్యాంప్ బాక్స్ నుంచి ఒక ఆడియో రిలీజ్ చేసి దాన్ని ఆ వాయిస్ ను అది ఎమ్మెల్యే మన రస్మయ్య గారికి పంపినటువంటి ఏదైతే ఉందో దాని మీద పూర్తి విచారణ చేయమని ఒక పిటిషన్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో పిటిషన్ మురళీధర్ గారు ఇచ్చిన పిటిషన్ ఏంటంటే నేనే పంపినట్టు క్యాంప్ బాక్స్ రిలీజ్ చేసినట్టు అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ నామదే పెడుతున్నాడు. తర్వాత చిన్న ఎమ్మెల్యే అని కామెంట్ చేస్తున్నాడు, డెమోక్రసీని అపహాస్యం చేస్తున్నాడు. యాక్చువల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చిన్న ఎమ్మెల్యే ఎట్లుంటాడు కూడా ఒక పిటిషన్ జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాడు. అసలు ఎవరైతే పంపించారో అదే నడుస్తుంది. చెప్తాను కదా ఫర్దర్ ఇంకా మీకు 3 ఎపిసోడ్ ఉన్నాయి. దాని ప్రకారంగా అన్ని డీటెయిల్స్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.